ఏపీ శాసనసభలో సంఖ్యాబలం లేనందున వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్కు లేఖ రాయటం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు ఆక్షేపించారు. అనకాపల్లి పట్టణంలోని డీవీఆర్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. మొట్టమొదట లోక్సభ స్పీకర్ దాదాసాహెబ్ మావలంకర్ 1952లో ప్రతిపక్ష నాయకుని గుర్తింపునకు నిబంధనలు ప్రకటించారని తెలిపారు. అధికార పార్టీ తర్వాత అత్యధిక సంఖ్య ఉన్న ప్రతిపక్ష పార్టీకి అధికారిక హోదా ఇవ్వాలన్నారు. అది కూడా మొత్తం సభ్యుల సంఖ్య 10% తక్కువ కాకుండా సభ్యులుండాలని నిర్ణయాన్ని అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకులు హోదా ఇవ్వలేదు. వారి కేవలం ఫ్లోర్ లీడర్స్ మాత్రమే. ఇప్పటికీ కూడా ఫ్లోర్ లీడర్స్గా ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్ని ఫ్రంట్ సీట్స్ ఇస్తారు. ఆ ఫ్రంట్ సీట్స్లో వాళ్ళు కూర్చోవచ్చు. తర్వాత ఏ ఇష్యూ వచ్చినప్పటికీ ఒక బిల్ అయినా లేదా ఇష్యూ వచ్చినా ప్రతి ఇష్యూలను కూడా స్పీకర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళకి వరాస్గా అందరికీ కూడా ముందు ప్రతిపక్ష ಅಥವಾ ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి, తర్వాత మిగిలినటువంటి వారికి ఒక్కొక్క వారికి కూడా అందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళందరికీ మాట్లాడించడం జరుగుతుంది. ఈయన మొట్టమొదటిసారిగా మాట్లాడేటువంటి అవకాశాన్ని పొందుతారు. అంతకంటే ప్రివిలేజ్ ఏముందండి? అంటే లేకపోయింది గవర్నమెంట్ కారు ఉండదు, గవర్నమెంట్ ఒక్కొక్క కారు ఉండదు, అంతేనా? మిగతా అన్నీ కూడా ఈయనకు ఉన్నాయి కదా, సొంతంగానే ఉన్నాయి కదా. అది ఈవేళ ఎక్కడెక్కడో ఉన్నాయని అబద్ధాలు చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. 1970 నుంచి 77 వరకు, 80 నుంచి 89 వరకు, 2014 నుంచి 2024 వరకు 10% సభ్యులు లేనందున లోక్సభలో 26 సంవత్సరాల పాటు ప్రతిపక్ష హోదా ఎవ్వరికి ఏ పార్టీకి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? ఇది తెలియకపోతే తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికైనా బాధ్యతాయుతంగా విషయాలు నిబంధనలు తెలుసుకుని మాట్లాడితే ఆయన ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా ఆయన రాణిస్తారు.